యూరియా కోసం రైతులు బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసనకు దిగారు. మెడకు ఉరితాళ్లు బిగించుకొని ప్రభుత్వ విధానాలను విమర్శించారు. నల్గొండ జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని పీఎస్సీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. క్యూ లైన్లు కనిపించకుండా చేసేందుకు కొరత లేదని తెలియజెప్పేందుకు ప్రభుత్వం చేసిన యూరియా యాప్ వ్యవహారం బట్టబయలైందని అన్నదాతలు విమర్శించారు. యూరియా బస్తాలు సరఫరా చేయడం చేతకాని దద్దమ్మ సర్కార్ రాజీనామా చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈ యాప్ల పేరుతో ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మన పక్కన చూసినట్టయితే చిన్న సన్నకారు రైతులు ఇక్కడ మన పక్కన ఉన్నారు. వాళ్ళకి చిన్న ఫోన్ మాత్రమే ఉన్నది. ఈ చిన్న ఫోన్లలో వాళ్ళు రైతు యాప్ ద్వారా ఈ యొక్క యూరియాని బుక్ చేసుకొని ఈ నానా అవస్థలు పడి దీని నుంచి ఓటీపీ చెప్పమని పక్కన ఉన్న చదువుకున్న పిల్లగాళ్ళని అడిగితే పాపం ఆ 5 నిమిషాల్లో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా ఇవ్వండి, ఈ యాప్ల ద్వారా కానీ వీటి ద్వారా కానీ ఏవి కూడా పనికిరావని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. అది రైతుల మెడలో ఉరితాడుగా బిగుసుకుంటుందని తెలియజేస్తూ ఈరోజు పాలకీడు మండల కేంద్రంలోని సహకార బ్యాంకు దగ్గర ఈ యూరియా కోసం వెయిట్ చేస్తున్నటువంటి రైతులతోటి ఈ ఉరి నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈ యూరియా అనే యాప్ తీసుకొచ్చి నిరక్షరాస్యులైన చదువు సంధ్యారాని పేదలను రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. అసలు యూరియా షాపులలో లేని యూరియా ఈ యాపులలో ఎక్కడ దొరికిద్దండి? యూరియా కొద్దిగంతన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిద్రమబ్బు సోయి నుంచి లేచి ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలి. అసలు షాపులలోనే దొరకని యూరియా ఈ సెల్లు యాపులలో ఎట్లా దొరికిద్ది? ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. నరేంద్ర మోడీ ఆడిస్తున్నటువంటి ఆటలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలుబొమ్మలాగా మారింది.